యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. యేసు ప్రభు యొక్క కృపయు సమాధానం మీకు విస్తరించునుగాక. ఈరోజు తోబితు గ్రంథాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ తోబితు గ్రంథం కుటుంబ ధర్మాన్ని చక్కగా వివరిస్తుంది. ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసం కలిగి అతనితో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనే నడిపిస్తాడు. కష్ట సమయంలో నడవలేక పడిపోయినప్పుడు ఆయనే దేవుడు ఎత్తుకొని నడిపిస్తాడు. అలసిపోయినప్పుడు ఆయన ఓదారుస్తాడు అనే అంశాలు ఈ తోబితు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ గ్రంథాన్ని చదివినప్పుడు, ఈ గ్రంథం ఇప్పుడు మీరు విన్నప్పుడు తోబితు గ్రంథం, మన కుటుంబం కూడా ఇలా ఉండాలి, దేవుడు ఈ కుటుంబం ద్వారా నాకేం నేర్పిస్తున్నారు అని మనం ఆ విషయాలు తెలుసుకొని అలా జీవిద్దాం. ఈ తోబిత్ తన ఆత్మకథని చెప్పుకుంటూ ఉన్నాడనమాట. ఈయన క్రీస్తు పూర్వం 728లో ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తూ ఉండగా అసిరియా రాజైన షల్మనేజర్ ఇజ్రాయెల్ ప్రజల్ని బంధించి వాళ్ళని అసిరియా దేశానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ నీనవే పట్టణంలో ఈ తోబితు తన భార్య అన్నాతో తన కుమారుడు తోబియాతో జీవిస్తూ తన ఆత్మకథను చెప్పుకుంటూ ఉన్నాడనమాట. తోబితునైన నేను నా జీవితకాలం అంతా కూడా ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చి తిని. ఇది ఆయన గురించి ఆయన చెప్పుకున్న మొదటి మాట అనమాట. ఎల్లప్పుడూ ధర్మమునే పాటిస్తూ నేను సత్కార్యములు చేస్తూ వచ్చాను. నాతో పాటు ఈ ఇజ్రాయెల్ దేశం నుంచి అసిరియా దేశానికి ప్రవాసులుగా తీసుకొని పోబడిన యూదులకి, పేదలకి నేను చాలా దాన ధర్మాలు చేశాను అని చెప్తూ తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో నివసించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది అక్కడ దానులో కోడెదూడలతో ఒక దేవాలయాన్ని నిర్మిస్తే యెరోబాము అక్కడ ఆరాధిస్తున్నారు. కానీ నేను మాత్రం ప్రతి సంవత్సరము మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ సొలొమోన్ రాజు దేవాలయానికి వచ్చి నా పంటలో పండిన తొలి పంటని, నా గొర్రెలు పెట్టిన తొలిచూలు పిల్లల్ని, గేదెలు ఈనిన తొలిచూలు బిడ్డల్ని తీసుకొని వచ్చి దేవాలయంలో యాజకులకి ఇచ్చేవాడను. అలాగే దేవాలయ భోజనం కొరకు, ఉత్సవ భోజనాన్ని కొరకు ప్రతి 6 సంవత్సరాలు కూడా ఇంకొక 10వ వంతు ఇచ్చేవాడను. అలాగే దేవాలయంలో అక్కడ ఆ యెరూషలేంలో వసిస్తున్న అనాథులకు, విధవలకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇంకొక 10వ వంతు ఇచ్చేవాడిని. ఇలా నేను మోషే ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తూ ఉన్నాను. ఇలా మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించాలని చిన్ననాడే మా నాయనమ్మ డెబోరా నాకు నేర్పించింది. మా నాన్న చిన్ననాడు చనిపోవడం వల్ల మా నాయనమ్మ నన్ను పెంచుతూ ఉందని తోబితు తన యొక్క ఆత్మకథని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ కొంచెం మీరు విన్న దాంట్లో ఎన్నో విషయాలు ప్రభు నేర్పిస్తున్నారు. ప్రియులారా, మీరు ఒక వాక్యం వినేటప్పుడు ఈ వ్యక్తి ద్వారా, ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నారు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి. ఇలా జీవిస్తూ ఉండగా యవ్వనంలోనికి వచ్చినప్పుడు తోబిత్కి వాళ్ళ నాయనమ్మ అన్న అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిందనమాట. నఫ్తాలి తెగకి చెందినవాడు కనుక వాళ్ళ తెగకి చెందిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత వాళ్ళకు ఒక బాబు పుడితే తోబియా అని పేరు పెట్టుకుంటారు. ఇలా వీళ్ళు సంతోషంగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తుండగా క్రీస్తు పూర్వం 728లో అసిరియా దేశాన్ని పరిపాలిస్తున్న షల్మనేజర్ రాజు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి వీళ్ళందరినీ కూడా ప్రవాసులుగా అనేక చోట్లకి తీసుకొని వెళ్తాడనమాట. అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఈ తోబితు కుటుంబం నీనవే, అసిరియా క్యాపిటల్, రాజధాని నీనవే పట్టణంలో ఉంచుతాడు. అక్కడ ఉన్నప్పుడు ఈయనతో పాటు వచ్చిన యూదులు ఆ అసిరియా వాళ్ళ ప్రజల యొక్క ఆచారాలను అనుసరిస్తూ మోషే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. కానీ తోబితు ఏమంటాడంటే, వాళ్ళందరూ అలా ఉన్నా నేను మాత్రం ఆ ప్రవాసంలో, ఆ అన్యుల దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ పద్ధతులు పాటించకుండా మోషే ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తూ దేవుని ఆజ్ఞల్ని నిండు హృదయంతో పాటిస్తూ ఉన్నాను. కనుక దేవుడు నేను ఆ షల్మనేజర్ దయకి నోచుకునేలాగా చేశాడు. చూడండి, మీరు ధర్మ మార్గంలో నడిచినప్పుడు మీ యొక్క అధికారులు మిమ్మల్ని ప్రేమించేలాగా దేవుడు చేస్తారు.
అప్పుడు ఆ రాజు నన్ను తనకి వస్తువులు కొనే ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంటే పర్చేసింగ్ ఆఫీసర్ అనమాట. రాజు దగ్గర అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా జీతం వచ్చేది. ఆ జీతంతో అక్కడ ఉన్న పేదవాళ్ళకి, యూదులు చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ సెల్మనేజర్ రాజు యూదులని, ఆ రాజు సైనికులు, అసిరియా సైనికులు యూదులని చిన్న చూపు చూస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని గొంతు చంపి పడేసేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు చంపినప్పుడు ఆ శవాలని ఈ తోబిత్ ఏం చేసేవాడంటే సమాధి చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ రాజుగారికి తెలుస్తుంది, ఈయన యూదులని, వీళ్ళు ఎవరైతే అసిరియా సైనికులు యూదులని చంపి వాళ్ళ శవాల్ని బయట పడేసినప్పుడు ఈయననే వెళ్ళి, ఈ తోబితు వెళ్ళి వాళ్ళ శవాల్ని సమాధి చేస్తున్నాడని తెలుసుకొని రాజుగారు చంపాలనుకున్నప్పుడు ఆయన పారిపోతాడు. అయితే వాళ్ళ అన్నయ్య కొడుకు అహీకారు మంచి పొజిషన్లో రాజు దగ్గర ఉంటాడు కాబట్టి రికమెండ్ చేసి మళ్ళీ తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, మళ్ళీ తోబితు తన భార్య, తన కుమారుడితో జీవిస్తున్నప్పుడు పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఈ పెంతెకోస్తు పండుగకి వాళ్ళ భార్య అన్న చక్కటి భోజనాలు తయారు చేస్తుంది. కొడుకు మరి తను, తోబితు, తోబియా, భార్య ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసి తినబోతుంటే వెంటనే తోబితు గుర్తొస్తుంది, ఇంత మంచి పండుగ, ఇంత మంచి భోజనాలు మనం తినబోతున్నాం, ఒక్క పేదవాళ్ళు లేకుండా ఎలా తింటామో పండుగ రోజున అని కొడుకు చెప్తాడు. నాన్న, ఇదిగో నువ్వు వీధిలోకి వెళ్ళి ఎవరైనా పేద యూదులు పాపం ఈరోజు పండుగ రోజు తినడానికి లేకుండా ఉండొచ్చు, ఒకరిని తీసుకొని రా, వాళ్ళతో కలిసి తిందాం, ఆ పేద యూదుడు కూడా మనతో కలిసి ఈరోజు భోజనం చేస్తాడు నాన్న చెప్తే, సరే నాన్న అని బాబు వెళ్తాడు. వెళ్ళి వెంటనే పరిగెత్తుకొని వస్తాడు. నాన్న కొంప మునిగింది. ఏమైందయ్యా అంటే, ఇప్పుడే అసిరియా సైనికులు మన యూదుడిని ఒకరిని చంపి గొంతు పిసికి చంపి బయట పడేశారు, గోడ బయట. అయ్యో అని అన్నం తినకుండా లేస్తుంటే భార్య చెప్తుంది, తిని వెళ్ళండి. అయ్యో లేదు, అంత మాత్రం నేను చేయకపోతే ఎలాగని వెళ్ళి ఆ శవాన్ని తీసుకొని వచ్చి దాచిపెట్టి స్నానం చేసి ఏదో కొంచెం తిని తర్వాత శవాన్ని ఎవరు చూడకుండా సాయంకాలం సమాధి చేసి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఇంటి ముందు ఆ ప్రహరీ గోడ దగ్గర పడుకొని ఆలోచిస్తాడు, ప్రభా ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మా ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఇలా అన్యుల దేశంలోకి వచ్చాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చంపి పడేస్తున్నారు, పండుగ రోజు కూడా ఇలా జరుగుతుంది, ఇలాగైనా మా పండుగ దినాలు ఇలా విచార దినాలు అవుతాయా అని ఆలోచిస్తూ పడుకుంటాడు. అప్పుడు ఆ సాయంకాలం ప్రహరీ గోడ మీద పెట్టెలు తిరుగుతూ రెట్ట వేస్తాయి. అది ఆయన కన్నులో పడుతుంది. ఏదోలే అని ఇలా అనుకునే లోపల ఆ కన్నులకి పొరలు వచ్చేసి తను గుడ్డివాడైపోతాడు. ఇంకా ఆయనకి పని చేసే అవకాశం ఉండదన్నమాట. అప్పుడు భార్య అక్కడ కూలి పని చేస్తూ ఉంటుంది, మగ్గాల మీద బట్టలు నేసి అక్కడ అమ్ముతూ ఉంటుంది అనమాట. ఒకసారి వాళ్ళ పండుగ వచ్చినప్పుడు వాళ్ళ ఆ భార్యకి బట్టలు నేసిన బట్టలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక మేకపిల్లని కూడా ఇస్తారు. వాళ్ళ బక్రీద్ అట్లా ఉండొచ్చు అనమాట. ఇచ్చినప్పుడు ఇంటికి తీసుకొని సంతోషంగా వస్తుంది, ఏమండి వాళ్ళు చూడండి నాకు డబ్బుతో పాటు చిన్న మేకపిల్లి ఇచ్చారు ఈరోజు వాళ్ళ పండుగ అని. కాదు, నువ్వు ఎక్కడో దొంగతనం చేసుకొని వచ్చి ఉంటావు, ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు చెప్పు అంటాడు. భార్యకి చాలా బాధ అనిపిస్తుంది, ఇంతేనా మీకు నా మీద నమ్మకం ఉంది అని చెప్పి అలా ఇద్దరు కీచులాడుకొని ఏడ్చుకొని ఆ ఇంట్లో కొంచెం అలా పీస్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. వెంటనే తోబితు కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభా ఎందుకు ఇలా జరిగింది, నేను ఒక రాజు దగ్గర పనిచేసేటప్పుడు ఒక పర్చేసింగ్ ఆఫీసర్గా నేనే 100 మందికి పెట్టే స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నా భార్య కూలి పనిచేస్తే ఆమె జీతం మీద బ్రతికే స్థితి నాకు తీసుకొని వచ్చావు, ఎందుకు ఇట్లా ప్రభా అని ఏడుస్తాడు. నా ప్రాణాలు తీసేసుకోరాదు యోబులాగా అంటాడు. కష్టం రాగానే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒకటి జ్ఞాపకం చేస్తారు, తోబితు నువ్వు రాజు దగ్గర పనిచేసేటప్పుడు మాదియా దేశానికి వెళ్ళి రాజుకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వచ్చేవాడు కదా, అప్పుడు నీ ఫ్రెండ్ మాదియాలో గబాయలు ఉన్నాడు, అతని దగ్గర 10 సంచుల వెండి నాణ్యాలు దాచావు చూడు, అవి ఇప్పుడు తెచ్చుకో, నీ భార్య పనిచేసే అవసరం లేదు, భార్య సంపాదన నేను తింటున్నాననే బాధ నీకు అవసరం లేదు, అవి తెచ్చుకోయా అని ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేస్తారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం దాచిందనమాట. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. వందనాలు ప్రభు అని చెప్పి భార్యను కూడా మన్నించమని అడిగి బాబుని పిలిచి చెప్తాడు. బాబు పెళ్లి వయసుకు వస్తాడు, దాదాపు 40 సంవత్సరాలు అనమాట. తోబితు వయసు వచ్చి ఇప్పుడు 62 సంవత్సరాలు. కుమారుడికి చెప్తాడు, నాన్న
ఇదిగో నా ఫ్రెండ్ దగ్గర నేను 10 సంచులు వెండి నాణాలు దాచాను, మాదియా దేశంలో వెళ్ళి తీసుకొనిరా. మరి ఎలా నాన్న, నీ కొడుకు నాయన నన్ను ఎలా గుర్తుపడతాడు నీ ఫ్రెండ్ అంటే, ఆ రోజు మేము ఒక కాగితం రాసుకున్నాము, అందులో ఆ పత్రం సగం భాగం మేము గబాయల దగ్గర ఉంది, సగం నా దగ్గర ఉంది, ఇదిగో ఇది తీసుకెళ్ళి చూపించయ్యా అని చెప్పి కొడుకు ఇచ్చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాడు తోబిత్. నా బాబు అంత దూరం మాదియా వెళ్ళాలి ప్రభా, అసిరియా దేశంలో యూదులు నడుస్తున్నారంటే ఎప్పుడు చంపుతారో తెలీదు, నీ దూతని పంపించి నా బిడ్డని జాగ్రత్తగా మాదియా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని రా ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాడు తోబియాకి, నాన్న ఎవరైనా మాదియా దేశం వెళ్తున్నారేమో, మరి వీధిలోకి వెళ్ళి రోడ్లో అక్కడికి అనుకోనిరా అని. అప్పుడు వెళ్తాడు తోబియా, వెళ్ళి వీధిలో వెళ్తున్న వాళ్ళని దేవుడు చూడండి ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా ఎవరితో మాట్లాడాలో ఆయన కలుపుతాడు. అక్కడ ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు, తోబియా వెళ్ళి అడుగుతాడు, మీరు ఎక్కడికండి వెళ్తున్నారు బాటసారి? నేను మాదియా దేశం వెళ్తున్నాను. అవునా, అయితే మా నాన్నగారు మాదియా దేశం వెళ్ళే వాళ్ళని ఎవరినైనా తీసుకునిరా అని చెప్పారు, రండి అని తీసుకొస్తాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే, మాదియా దేశం. నీ పేరేంటయ్యా అంటే అజారియా. మీ నాన్న పేరేంటంటే అనాని, అట్లా పెద్ద అనాని అని చెప్తాడు. అయితే మీరు మాకు తెగకి చెందిన వాళ్ళే, మా కుటుంబానికి చెందిన వాళ్ళే, నేను నమ్మొచ్చు. ఇదిగో మా బాబును నువ్వు మాదియా తీసుకెళ్ళి అక్కడి నుంచి నా స్నేహితుని దగ్గర నుంచి డబ్బు తీసుకొని వస్తే పూటకు ₹1 ఇస్తాను, మరి తినడానికి అన్నానికి బత్తెం ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా తీసుకొస్తే నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తాను, వెళ్తావు అంటే మీరేం భయపడకండి నేను తీసుకెళ్తాను చెప్తాను. ఆ బాటసారి అంటాడు, మీరేం భయపడకండి, మీ కొడుకుని నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వస్తాను. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు తోబితు, ప్రభువా నీ దూతని పంపించి వీళ్ళ ప్రయాణాన్ని సురక్షితం చేయి ప్రభువా, వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా రావాలి అని చెప్తాడు. అప్పుడు కొడుకు తండ్రిని తల్లిని ముద్దు పెట్టుకొని ఇంట్లోంచి అడుగు బయట పెడతాడనమాట. వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క బాటసారి అజారియా తోబియా మాదియా దేశానికి వెళ్తూ ఉంటారు. సాయంకాలానికి టైగ్రీస్ నది వస్తుందన్నమాట. తోబియా మరి నడిచి కాళ్ళు దుమ్ము కదా, ఆ టైగ్రీస్ నదిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటుంటే ఒక చేప వచ్చి కాలు పట్టుకుంటుంది అనమాట. అమ్మా అని అరుస్తాడు తోబియా. అప్పుడు అజారియా చెప్తాడు, చేప అంత చిన్న దాన్ని చూసి నువ్వు భయపడడం ఏంటి, ఆ చేపను పట్టుకొని చంపేసి కొంచెం కాల్చుకొని తిందాము, ఇంకా దాని గుండె కాలేయము పిత్తము ఈ 3 కూడా అంటే హార్ట్ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఈ 3 కూడా దాచి ఉంచు, నేను చెప్తాను వాటితో ఏం చేయాలని. అలాగే చేస్తాడు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే సాయంకాలానికి ఎగ్బాటానా అనే నగరం వస్తుందన్నమాట. వస్తున్నప్పుడు దారిలో చెప్తాడు, ముందుగా అడుగుతాడు, ఏం చేస్తాము ఈ చేప గుండెతో కాలేయంతో పిత్తంతో అంటే, అప్పుడు ఆ అజారియా చెప్తాడు, గుండె కాలేయము సాంబ్రాణి పొగలో వేసినప్పుడు దయ్యపు శక్తులు ఉన్నప్పుడు అవి పారిపోతాయి, అలాగే పిత్తము గుడ్డి వాళ్ళ కన్నులకి రాసినప్పుడు వాళ్ళకి కంటి చూపు వస్తుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇప్పుడు మనం ఎగ్బాటానా నగరానికి వెళ్తున్నాం కదా, అక్కడ మీ మావయ్య ఉన్నాడు నీకు తెలుసా, రఘువేల్ తెలుసు అంటాడనమాట తోబియా. ఆయనకు ఒక కూతురు ఉంది తెలుసా, ఆ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మో నేను విన్నాను, ఆ అమ్మాయి సారాకి 7 సార్లు పెళ్ళైపోయింది, పెళ్ళి కాగానే శోభనం గదిలోకి వెళ్ళగానే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి భూతము ఆ పెళ్లి కొడుకులని చంపేస్తూ ఉంది శోభనానికి ముందే. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా చనిపోతాను. అమ్మో మా అమ్మ నాన్నకి నేను ఒకే ఒక కొడుకు, నేను చనిపోతే మా అమ్మ నాన్న దిగులుతో చనిపోతారు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను. అప్పుడు అజారియా అంటాడు, సారా సృష్టి ఆరంభంనకు పూర్వమే నీకు వధువుగా దేవుడు నిర్ణయించారు, నీ కొరకే దేవుడు సృష్టించారు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయితో కాపురం చేస్తావు, దేవుడు ఆ అమ్మాయి వల్ల నీకు బిడ్డలు ఇస్తారు, మీరు సుఖంగా ఉంటారు అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ బాటసారి మాటల్లో బలం వల్ల చూడకుండానే సారా మీద ఆయనకి ప్రేమ కలుగుతుందన్నమాట. సాయంకాలానికి రఘువేల్ ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే ఆయన ఇంటి బయట కూర్చుని ఉంటాడు. కూర్చుని ఎవరయ్యా మీరు అని అడుగుతాడు. వాళ్ళు చెప్తారనమాట, మేమండి మా నాన్నగారండి తోబిత్ అని. అయ్యో నువ్వు అచ్చు అలాగే ఉన్నావే, మా దాయాదు తోబిత్లాగా భార్యను
పిలుస్తాడు, రా 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 చూడు చూడు ఇక్కడ ఎవరు వచ్చారో చూడు అని చెప్పి పిలుస్తాడనమాట. పిలిస్తే భార్య వస్తుంది. ఆ రఘువేలు భార్య పేరు ఎద్నా, ఆయన కూతురు పేరు సారా, ఆ అమ్మాయి కూడా వస్తుంది. అయితే వీళ్ళు ఇలా ఇంటికి వచ్చే లోపల అక్కడ ఒక సంఘటన జరుగుతుంది అనమాట రఘువేలు ఇంట్లో. ఈ అమ్మాయి రఘువేలు కుమార్తె సారాని పనివాళ్ళు అవమానిస్తారు. ఏదో అమ్మాయి చెప్పిండొచ్చు, అమ్మ కాఫీ తీసుకురా అంటే, నీ కాఫీ తీసుకురావాలమ్మా, 7గురికి ఇచ్చి పెళ్లి చేశాడు మీ నాన్న, ఆ 7గురిని చంపేసావు భర్తల్ని, వాళ్ళతో పాటు నువ్వు కూడా చచ్చిపోతే బాగుండేది కదా, నీ పిల్లల్ని చూసే ఆ గతి ఆ దురదృష్టం మాకు పట్టకుండా ఉండేది, బాగా భర్త హంతకి నీకేమో మేము సేవలు చేయాలి అనగానే ఆ అమ్మాయి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి. బయటికి వెళ్తే అందరూ ఒకలాగా చూస్తున్నారు, ఇంట్లో పనివాళ్ళు కూడా అవమానిస్తున్నారు. ఇంకా నేను బ్రతికేందుకు అని గబా గబా పైకి వెళ్ళి వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి చచ్చిపోదాం అనుకుంటుంది. యవ్వనస్తులు వినండి, ఒక సమస్య వచ్చినప్పుడు చనిపోవడం ఆన్సర్ కాదు. అప్పుడు ఆ అమ్మాయి ప్రార్థించడం మొదలు పెడుతుంది. నేను చనిపోతే మా నాన్నని అందరూ ఏమనుకుంటారు, ఈయనకు ఒకే ఒక కూతురు, ఆ కూతురికి పెళ్లి చేయలేక ఆ అమ్మాయి ఉరిపోసుకొని చచ్చిపోయింది అని అందరూ అంటే మా నాన్న కూడా చనిపోతాడు, అమ్మో ఈ వృద్ధాప్యంలో ఉన్న మా నాన్నని నేను బాధ పెట్టకూడదని ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవునికి ఆ సమస్యని సమర్పించండి. ప్రభువా చూడు, నాకు ఏదైనా, నాకు పెళ్ళన్నా చెయ్యి, నాకు పెళ్లి చేసి నాకు పిల్లలన్నాయు, లేకపోతే నా ప్రాణాలు తీసుకో అని చెప్పి ఈ అమ్మాయి కూడా కొంచెం బాగున్నా మరి ప్రార్థనలో మాత్రం ఏమంటుందంటే, నా ప్రాణాలు తీసేసుకోవచ్చు కదా అని అంటుంది, తోబితిలాగా అనమాట. ఆ అమ్మాయి అలా ప్రార్థన చేసి కిందికి వచ్చేసరికి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడ తోబియాని తీసుకొని అజారియా వీళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు ప్రార్థనకి జవాబుగా. వాళ్ళు వచ్చిన తర్వాత రఘువేలు అంటాడు, చూడు ఎంత చక్కగా ఈ అబ్బాయి తోబితిలాగే ఉన్నాడు అని. తోబిత్ మీ నాన్నగారు చాలా ధర్మాత్ముడయ్యా, పుణ్యాత్ముడు. ఎలా ఉన్నాడంటే, మా నాన్నగారికి కళ్ళు లేవండి, ఇప్పుడు గుడ్డివాడయ్యాడు, అయ్యో అంత మంచి పుణ్యాత్ముడికి అంత కష్టం వచ్చిందా అని చెప్పి ఏడుస్తాడు. తర్వాత అందరూ కూర్చుంటారు, ఏంటి ఇంకా అలా చూసిన, తొందరగా వంట చేయి వీళ్ళకి. అప్పుడు ఆమె ఎద్నా వంట చేస్తుంది. ఆ లోపల వీళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఈయన అడుగుతాడనమాట, అమ్మాయిని చూస్తాడు, సారాని తోబి అడుగుతాడు బాటసారితో, ఇదిగో అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని మా మావయ్యకి చెప్పు అని. అప్పుడు ఈయన వింటాడు, వాళ్ళ మావయ్య వింటాడు. విని ఆ లోపల భార్య చక్కా భోజనం తీసుకొని వస్తుందన్నమాట. తినండి బాబు, తిన్న తర్వాత నేను మాట్లాడతాను అమ్మాయి గురించి, మీరైతే ముందు తినండి. అప్పుడు అంటాడు తోబియా, మావయ్య మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తే తప్ప నేను తినను. అయ్యా మా అమ్మాయికి ఇలా జరిగింది, ముందు 7 అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు శోభనం గదిలో ఆ అమ్మాయిని తాకక ముందే పెళ్లి కొడుకు అమ్మాయి చనిపోతూ ఉంది, మరి ఇప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను అలా చేయలేను, లేదు మావయ్య మీరు పెళ్లి చేయండి అని గట్టిగా చెప్పినప్పుడు మరి వాళ్ళ మావయ్య భార్యతో చెప్తాడనమాట రఘువేల్, నువ్వు పెళ్లి ఒడంబడిక పత్రిక తీసుకొని రా అని చెప్పి తీసుకొని భార్య తీసుకొని వచ్చే లోపల సారా చేయి పట్టుకొని రఘువేలు మరి తోబియా చేతిలో పెడతాడు. ఇదిగో ఈ అమ్మాయి సారా నా కూతురు, ఇప్పటి నుంచి ఈమె నీకు ధర్మపత్ని అగునుగా కానీ చేతిలో పెట్టి నేను మాట ఇస్తున్నాను, నా కూతురైన సారాని నేను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నానని చెప్పి పెళ్లి ఒడంబడిక పత్రాన్ని రాస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అజారియా కూడా సాక్షి సంతకం చేస్తాడు. ఆ లోపల భార్య మరి పడక గది వాళ్ళకి సిద్ధం చేస్తుందన్నమాట. సిద్ధం చేసినప్పుడు దారిలోనే చెప్పాడు, ఈ చేప యొక్క గుండె కాలేయము సాంబ్రాణి పొగ మీద వేస్తే ఆ దయ్యం వెళ్ళిపోతుంది అని. అది జ్ఞాపకం చేసుకొని మరి ఆ గదిలోకి వెళ్తాడనమాట. ఆ గదిలోకి వెళ్ళే ముందే మళ్ళీ అజారియా చెప్తాడు, మీరు గదిలోకి వెళ్ళగానే ఇద్దరు కలిసి మీరు ప్రార్థించండి, ఆ అమ్మాయిని తాక ముందే నీవు ప్రార్థించాలి అని తోబియాకు చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి సారాని వాళ్ళ అమ్మ తయారు చేసి ఆమె కూడా ఏడుస్తుంటే సారా కూడా ఏడుస్తుంది, అమ్మ నాకు చాలా భయం వేస్తుందమ్మా అని. నువ్వు భయపడకు తల్లి, ఈసారి దేవుడు నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారమ్మా, దేవుడు ఈసారి నిన్ను కరుణిస్తారు తల్లి అని భయంతో గదిలోకి అడుగు పెడుతుంది. ఈ తోబియా కూడా గదిలోకి వెళ్ళి సాంబ్రాణి పొగ మీద ఆ చేప యొక్క గుండె కాలే అని వేయగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అస్మదియస్ అనే భూతం, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి భూతం అన్నమాట, ఆ అబ్బాయిని చంపబోయే లోపల ఈ వాసనకి ఈ చేప గుండె కాలేయం వేశారు. ఆ పొగ వాసనకి
దయ్యం ఆ అమ్మాయిలోంచి బయటికి వచ్చి ఆ గదిలోంచి పారిపోతుందన్నమాట, వాసనకు ఉండలేక. అప్పుడు ఆ కింద ఉంటాడు అజారియా. ఆయన నిజానికి అజారియా కాదు, రఫాయల్ దూత. ఈ భూతాన్ని బంధించి ఐగుప్తు అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడ బంధించి వచ్చేస్తాడు. ఇదంతా జరిగిందని వాళ్ళకి తెలీదు. అప్పుడు నువ్వు లేచి నిలబడు అని చెప్తాడు తోబియా సారాతో. సారా లేచి నిలబడుతుంది. ఇద్దరు పడక గదిలో చేతులు పట్టుకొని ప్రార్థిస్తారు. బైబిల్ గ్రంథంలో పడక గది ప్రార్థన ఇంకా ఎక్కడా లేదు. తోబితు గ్రంథంలో 8వ అధ్యాయంలో 4 నుంచి 8 వరకు ఉంటుంది. తోబియా ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, నీవు ఆదాముకి అవ్వని తోడుగా ఇచ్చినట్లే నేను సారాని నా భార్యగా స్వీకరించాను. నీ ఆజ్ఞకి లొంగి, దైవాజ్ఞకి లొంగి సారాని భార్యగా స్వీకరించాను. కామతృప్తి కొరకు కాదు ప్రభువా, నీ ఆజ్ఞకి లొంగి ఆమెని భార్యగా స్వీకరించాను. మేము ఇరువురము వృద్ధాప్యం వరకు కలిసి జీవించే కృపని దయచేయండి అని చెప్పగానే అమ్మాయి ఆమేన్ అంటుంది. వాళ్ళిద్దరూ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు ఇద్దరి ఆత్మలు ఏక ఆత్మ అయిపోతాయి అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ సన్నిధి వాళ్ళని ఏక శరీరంగా చేస్తుంది. మలాకి 2:14 వివాహం యొక్క ఉద్దేశం మీరెరుగరా? దేవుడు ఆ వివాహం ద్వారా స్త్రీ పురుషులని ఏక ఆత్మగా ఏక శరీరంగా చేయాలనుకున్నారు. ముందు పరిశుద్ధాత్మ ఇద్దరిని ఏక ఆత్మగా చేయాలి, తర్వాతే శరీరాలు కలుసుకోవాలి. అలా కాకుండా ఉన్నప్పుడు ఆ వివాహం నిలబడదన్నమాట. అందుకే బలిపీఠంలాగా వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ఆ వివాహ పడక అవిధేయులు దేవుని యొక్క తీర్పుకి గురి అవుతారని చెప్తారు. బలిపీఠం మీద యేసు ప్రభు గొర్రెపిల్లగా ఎలా బలి అయ్యాడో ఆ నీటి చుక్క, ద్రాక్షరసంలో నీటి చుక్కలాగా భార్య భర్త శరీరంలో, భర్త క్రీస్తు శరీరంలో, క్రీస్తు తండ్రి దేవుని శరీరంలో ఏకమయ్యే పరిశుద్ధమైన సంఘటన ఇది. అందుకే జ్ఞాన గ్రంథం 6:6 పవిత్రమైన కార్యములు పవిత్రంగా నిర్వహించువారు పరిశుద్ధులుగా ఎంచబడతారని చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేయకుండా పడక గది మీద భార్య భర్తలు ఒకరినొకరు తాకకూడదు. దేవునితో ఐక్యమయ్యే పరిశుద్ధమైన అనుభవాన్ని పొందాలి. అలా వాళ్ళు ఐక్యమైనప్పుడు పుట్టబోయే బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రభావంతో పరిశుద్ధులుగా పుడతారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, వీళ్ళ మామగారు ప్రతిసారి పెళ్లి చేసి కూతురికి సమాధి తవ్వుతారు. తెల్లవారి లోపల అల్లుడు చనిపోతే మరి సమాధి చేయాలని. ఇంతసేపు ప్రార్థిస్తాడు రఘువేలు, కానీ మళ్ళీ ఒక సైతాన్ శోధనకి లొంగి ఈ అబ్బాయి కోసం కూడా సమాధి తవ్వి వచ్చి ఒక పనిపిల్లని పంపించి, చూసిరా అల్లుడు చచ్చిపోతే తెల్లవారి లోపల సమాధి చేస్తే ఎవరికి తెలియకుండా ఉంటుంది. అమ్మాయి వెళ్ళి చూసొచ్చి, అయ్యగారు గుర్రున నిద్రపోతున్నారు ఇద్దరు అని చెప్తుంది. అమ్మయ్య అని చెప్పి రాత్రికి రాత్రి, అంటే ఉదయం తెల్లవారుతూ ఉంటుంది 3 గంటల సమయంలో, ఇంకా పని వాళ్ళకి చెప్తాడు, మేకలు కొయ్యండి, కోడెదూడలు కొయ్యండి, విందు సిద్ధం చేయండి. అప్పుడు తెల్లవారయ్యా అల్లుడితో చెప్తాడు, మా కూతురు ఇన్ని కష్టాల తర్వాత ఈరోజు సంతోషంగా ఉంది, వివాహ మహోత్సవాన్ని 14 రోజుల పండుగగా చేస్తాం, నువ్వేమని వద్దు, నన్ను అనుమతించు అని చెప్పి 14 రోజుల పండుగ మొదలు పెడతాడు. వివాహ మహోత్సవం ఎంతో ఘనంగా చేయడం మొదలు పెడతాడు. అప్పుడు తోబియా మనసు వెనక్కి వెళ్తుంది. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు స్నేహితుడికి చెప్తాడు, అజారియా ఈ కాగితం తీసుకొని మళ్ళీ 2 రోజులు పడుతుందన్నమాట. ఎక్బాటానా నుంచి మరి గబాయేలు ఉండేటటువంటి ప్లేస్, రాగిస్ పట్టణం. నువ్వు వెళ్ళి ఒక 4 సేవకులు 2 ఒంటెలు తీసుకెళ్ళి ఆ వెండి నాణాలు తీసుకొని మా నాన్న స్నేహితుడు గబాయిల్ని కూడా వివాహానికి తీసుకొని రావా, అమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, నాన్న ఎదురు చూస్తుంటాడు. సరే నువ్వేం దిగులు పడకు, నువ్వు సంతోషంగా ఉండు వివాహంలో అని చెప్పి ఆ స్నేహితుడు ఆ కాగితం తీసుకొని వెళ్తాడు. గబాయేలు ఆ కాగితాన్ని చూసి, ఓ నా స్నేహితుడు తోబితు పంపించాడా అని చెప్పి ఆ వెండి నాణాలు సంచులన్నీ కూడా ఒంటెల మీదకి ఎక్కిచ్చేస్తాడనమాట. ఆ వెండి నాణాలకి పెట్టినటువంటి ఆ సీల్ లక్కతో 20 సంవత్సరాల క్రితం అలాగే ఉంటుంది. అంత నమ్మకమైన స్నేహితుడు తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి వివాహ మహోత్సవం తింటూ ఉంటాడనమాట. తోబియా ఆ గబాయల్ని చూసి గబాల్న లేస్తాడు, నమస్కారం పెడతాడు. స్నేహితుడు అజారియా గబాయేల్ ఇంటి నుండి 10 సంచుల వెండి నాణాలను తీసుకొని వస్తూ ఉంటాడు. అలాగే గబాయేల్ కూడా వస్తాడనమాట వివాహానికి. వాళ్ళు వచ్చే సమయానికి తోబియా పెళ్లి కొడుకు విందు భోజనాన్ని చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న స్నేహితుడిని చూస్తాడో, తన స్నేహితుడిని చూస్తాడో భోజనం నుంచి లేస్తాడు. అప్పుడు వెంటనే
వాళ్ళ నాన్న గారి స్నేహితుడు గబాయేలు వచ్చి తోబియాన్ని కౌగిలించుకుంటాడు పెళ్లి కొడుకుని. అచ్చు నా స్నేహితుడు తోబితిలాగేనే ఉన్నావయ్యా, దేవుడు నిన్ను నీ భార్యని నీ అత్తమామల్ని ఆశీర్వదించునుగాక, నిన్ను కళ్ళతో చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు కనుక ఆ దేవునికి స్తుతి కలుగునుగాక అని తోబితి యొక్క స్నేహితుడు గబాయేలు తోబియాన్ని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాలుస్తాడు. అప్పుడు రఘువేలు వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తాడనమాట. రండి రండి విందు భోజనంలో మీరు కూడా కూర్చోండి అని. అందరూ కలిసి ఆ వివాహ విందు భోజనాన్ని వాళ్ళు ఆరగిస్తారు. అందరూ దేవునికి వందనాలు చెప్తారనమాట. ఇంకా అక్కడ వెనకాల చూస్తే తోబితి వాళ్ళ అమ్మ నాన్న రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. రోజులు, నా కొడుకు వెళ్ళడానికి 7 రోజులు, రావడానికి 7 రోజులు, ఇంకా రావటం లేదు ఏంటి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఎలా వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు, దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించారో వచ్చే వారం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. తోబితు గ్రంథం ద్వారా అనేక విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభా. మీ మీద ఆధారపడి జీవించే వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు మేలు చేసే దేవుడుగా ఉన్నారు తండ్రి. మా విశ్వాసాన్ని పరీక్షించే సమయంలో కూడా మీ మీద ఆధారపడి జీవించే కృపను దయచేయండి ప్రభా. తోబితులాగా నీ ఆజ్ఞలను పాటిస్తూ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ నీ ఆజ్ఞల ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.